హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజైతే నేను ఒక వ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఉదయాన్నే పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. ఇవాళ చాలా పొద్దున్నే లేచానన్నమాట. అందులోనూ ఈరోజు వెదర్ అయితే అసలు చాలా చల్లగా ఉంది. అంటే కొంచెం ఎండాకాలం లాగా స్టార్ట్ అయినా కూడా ఇవాళ కాస్త మంచు కురుస్తూనే ఉండింది. తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని ఇంక ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసాను. నైట్ రాగి పిండి పట్టి పెట్టుకున్నాను అనమాట. అదంతా చక్కగా పులిసింది. ఇప్పుడు మనకి కొంచెం ఎండలు స్టార్ట్ అయ్యాయంటే చాలు మరీ సాయంత్రం 4 to 5 ఆ టైంలో పిండి రుబ్బుకునే కంటే కూడా కొంచెం 8, 9 మనం డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా పిండి రుబ్బుకోవచ్చు. చక్కగా పులిసిపోతుంది కదా, కొంచెం హీట్ ఉంది కాబట్టి వెదర్ అనేది. ఇంకా ఈరోజైతే ఇడ్లీ వేస్తున్నాను అనమాట. రాగి పిండి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా, అందులో కొంచెం ఉప్పు అలాగే వంట సోడా వేయను, కొంచెం నూనె వేసుకొని ఇంకా ఇడ్లీ ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా అందరికీ ఇవాళ రాగి ఇడ్లీ, అందుకని నేను ఇంకా జావ అనేది చేసుకోలేదు. వంట అది పూర్తయిపోయింది. ఇంకా 7:20 ఇక్కడ అవుతుంది కదా టైము. యాక్చువల్ టైం వచ్చేసి 7:10 అలా అవుతుంది. ఇంకా చూడండి అస్సలు ఎండ అనేదే లేదనమాట ఇవాళ. మంచు కురుస్తున్నట్టుగా దూరాన అలా కనబడుతుంది కదా, అలా క్యాప్చర్ చేశాను. అంత పర్ఫెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లేదు. రోజు అయితే 6-6:15 కల్లా సూర్యుడు మొదలవ్వడము, ఇలా కిరణాలు రావడం అది జరిగేది. కానీ ఇవాళ మాత్రం దూరాన చూస్తే ఆ చెట్ల మధ్యలో అలాగా ఇంకా మంచు అయితే ఉంటుందన్నమాట. కొద్దిసేపటి తర్వాత చూస్తే చిన్న చినుకులాగా అలా అనిపించింది మా ఏరియాలో అయితే. మరి ఇంకా మీరున్న ఏరియాలో కూడా ఇలాగే జరిగిందా అనేది కింద కామెంట్లో చెప్పండి. వెదర్ అయితే భలేగా అనిపించింది. కానీ ఒక 8:30-9 ఆ టైం కల్లా మళ్ళీ ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇలా చిన్ని తుంపర్లు అనమాట ఇక్కడ క్యాప్చర్ చేశాను. చల్లగా అక్కడ నించుంటే చిన్న చిరుజల్లు మల్లెపూల వానలాగా అలా అనిపించింది. సో అందుకని అలా క్యాప్చర్ చేశాను. పిల్లలకైతే లంచ్ బాక్స్లో అవి కట్టి పంపించేసానండి. ఇదిగోండి ఇంకా గిన్నెలు కడగడం అంతా అయిపోయిందనమాట. వీటిని కాసేపు ఇలా ఎండలో పెట్టడం నాకు అలవాటు. కొంచెం ఎండలో పెడితే ఏదైనా స్మెల్ అది ఉన్నా మనం ఆమ్లెట్ అవి వేసుకుంటూ ఉంటాం కదా, అదంతా అవుట్ అయిపోతుందన్నమాట. అలాగే వాటిని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేసి ఒకసారి ఇల్లంతా మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇవాళ ఉదయాన్నే పెట్టుకోలేదన్నమాట. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత మొక్కలకు నీళ్ళు పెడదామని చెప్పి పైకి వెళ్ళాను. వెళ్తే ఈ చిట్టి గులాబీలు పూస్తే కొన్ని తీసుకొచ్చుకున్నా. చాలా అందంగా ఉంటాయి. ఒక కొమ్మకి 1 డజన్ పైన పువ్వులు పూస్తాయండి. ఇంకా వాటిని అలా తీసుకొచ్చేసుకున్నాను. ఉదయాన్నే కాస్త చల్లగా ఉన్నా మధ్యాహ్నం టైం నుంచి మొదలయ్యే ఎండ చాలా ఘోరంగా ఉంటుంది. పూల రంగులు కూడా షేడ్ మారిపోతున్నాయి అన్నమాట. ఇదిగోండి వాటిని తీసుకొచ్చి ఇలా చక్కగా అందంగా అలంకరించుకున్నాను చిన్న ఉర్లీలో. ఇప్పుడు మనకు ఇత్తడివి ఇలా ఉంటాయి కదండి ఉర్లీస్, వాటిల్లో కొంచెం వాటర్ అనేవి అలాగే స్టోర్ చేస్తూ ఉంటే మనకి తెల్లగా గారబట్టినట్టుగా అలా తయారవుతూ ఉంటుంది కదా. నేను ఏం చేశానంటే మనకి కాంచ్ బౌల్స్ ఉంటాయి కదా గాజువి, అందులో కూడా మనం అలా వేసుకొని ఇత్తడి బౌల్లో ఇలా ప్లేస్ చేయొచ్చు అనమాట. బాగుంటుంది. అలాగే మనం ఏదో ఒక రకంగా ఎవ్రీడే యూజ్ చేయం కదా వాటిని, అలా అయితే పెట్టుకున్నాను. ఇంక ఇల్లంతా క్లీనింగ్ అది పూర్తయిన తర్వాత ఇంక నేను ఇప్పుడు లంచ్ చేస్తున్నాను. ఇప్పుడు లంచ్ టైము 1:30 అలా అవుతుంది. ఈరోజు లంచ్ వచ్చేసి బెండకాయ పులుసు పెట్టుకున్నాను. ఇంకా అందుకని లంచ్ బాక్స్ అది ఏం ప్రిపేర్ చేయలేదు. మా ఇంట్లో అందరికీ ఇష్టమే బెండకాయ పులుసు అంటే. బేసిక్గా అయితే ఈ పులుసులు నేనే అలవాటు చేశాను. వీళ్ళందరికీ కూడా పెద్దగా ఇష్టపడరు వీళ్ళంతా. పప్పు, చార్లు, పచ్చళ్ళు అలాంటివి ఇష్టపడతారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బాగా తినేవాళ్ళం అనమాట పులుసులు. అందుకని నా ఇష్టాన్ని వీళ్ళకి కూడా రుద్దేసి అలవాటు చేసేసాను అనమాట అందరికీ కూడా. ఇంక ఇక్కడైతే ఖాళీగానే ఉన్నాను కదా, మధ్యాహ్నం టైంలో ఏమైనా చేయాలి అనిపించింది. అయితే రేపటికి బ్రేక్ఫాస్ట్కి ఏదైనా నానబెడదాము అని చెప్పి మినపప్పు తీస్తే ఇంక ఇక్కడ నాకు అనిపించింది ఏవైనా స్నాక్స్ చేద్దాము, పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది. అలాగే ఈ మధ్య ఇంట్లో ఏం ప్రిపేర్ చేయట్లేను అని చెప్పి ఒక గ్లాస్ మినపప్పు అలా తీసుకొని వేయించుకుంటున్నాను. అలాగే బెల్లం కూడా తురిమి పెట్టేసుకుంటున్నా. మామూలుగా అయితే నేను ఇలాంటి బెల్లం తురిమి ఒక డబ్బాలో పెట్టుకోవడం నాకు అలవాటు
అలవాటు. ఇంక ఇప్పుడు ఇందులో వాడినంత ఉంచేసుకొని మిగిలిందంతా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను. ఇంతకుముందు కూడా అడిగారండి మన సబ్స్క్రైబర్స్లో ఒకరిద్దరు బెల్లం ఎలా స్టోర్ చేసుకుంటారు అని. ఇలా తురిమి పెట్టుకున్నది మామూలుగా మనకు స్టీల్ కంటే కూడా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, యాక్చువల్గా ఈ బెల్లమే ఒక డబ్బాలో వస్తుంది కదా, దాంట్లోనే స్టోర్ చేసుకుంటాను. ఇంకా బయట పెట్టేసుకుంటానండి, ఫ్రిడ్జ్లో పెట్టను. అంటే నేను అస్తమానం వాడుతూ ఉంటాను, జావకు కానీ లేదంటే నువ్వుల లడ్డు అని లేదంటే పరమాన్నం అని ఏదో ఒక రకంగా యూజ్ చేస్తూ ఉంటాను, అందుకని బయట ఉన్న ఏం కాదు. ఇదిగోండి మినపప్పు అంతా చక్కగా వేగిపోయింది. ఇందులోనే కొంచెం బియ్యం వేసాను అనమాట, ఒక 2 స్పూన్లు అలాగా. మనకేంటంటే సున్నుండలు తినేటప్పుడు నోరంతా చుట్టుకుపోయినట్టుగా గొంతులో పట్టేసినట్టుగా అవుతుంది కదా, అలా అవ్వకుండానే ఈ కొంచెం బియ్యం వేసి వేయించుకున్నాను. రంగంతా మారిపోయి మంచి స్మెల్ వస్తుంటుంది మినపప్పు వేగిన తర్వాత. ఇంకా పూర్తిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టుకున్నాను. మనం వేయించిన కడాయిలో అలాగే పెట్టేస్తే అది ఇంకెక్కువ రంగు మారే ఛాన్స్ ఉంటుంది ఆ వేడికి. ఇంకా పూర్తి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పిండి పట్టేసుకున్నాను. పూర్తిగా ఇంకా పిండిలా కాకుండా లైట్గా అలా బరకగా లైట్గా అనమాట, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా ఈ పిండి అంతా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి సరిపడా బెల్లం తీసుకుంటున్నాను. మనకు బెల్లం సున్నుండలు చాలా బాగుంటాయండి టేస్ట్. అలాగే షుగర్ పేషెంట్స్ కానీ ఇంకా షుగర్ ఎవరైతే తినొద్దు అనుకుంటారో వాళ్ళకందరికీ బెటర్ అనమాట, డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా. ఈ గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను కదా, సేమ్ గ్లాస్తో బెల్లం కూడా తీసుకున్నా. ఇదంతా కొంచెం ఒకసారి మనకి మినప్పిండిలో పూర్తిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. మనకు బెల్లం అనేది ఏంటంటే డైరెక్ట్ ఆ పొడిలో మిక్సీ జార్లో వేసి కూడా మిక్సీ పట్టవచ్చు, కానీ ఆ హీట్కి ముద్దలాగా తయారైపోతుంది. ఇలా ఒక్కసారి పిండిలో పూర్తిగా కలిపి మళ్ళీ దాన్ని ఒక్కసారి మిక్సీ జార్లో పట్టేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నెయ్యిని వేడి చేసుకొని ఇంక ఇందులో యాడ్ చేసుకొని చక్కగా సున్నుండలు కలిపేసుకోవడమే, చుట్టేసుకోవడమే. నెయ్యి అనేది చాలా ఎక్కువ పడుతుంది మనకు, కొంచెం సున్నుండలు అంటేనే నెయ్యి ఉండవలసిందే కదా ఎక్కువగా. ఇంకా మంచిగా ఉండే నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇంతేనండి, మినప్పప్పు వేయించుకున్నాను, కొంచెం బియ్యం వేసి దాన్ని మిక్సీ పట్టేశాను, అందులోనే ఒక గ్లాస్ బెల్లం వేసుకున్నా, దాన్ని కూడా ఒకసారి కలిపి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఇంకా నెయ్యి వేడి చేసేసి ఇలా కలిపి చుట్టేసుకోవడమే అనమాట ఇంకా సున్నుండలు. సేమ్ ఇలాంటి ప్రాసెస్ మనం షుగర్తో కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా బెల్లం అయితే ఇంకా హెల్దీ కదా, మనకి ఐరన్ ఉంటుంది బెల్లంలో. మినపప్పు అంటే ఇంక అసలు చెప్పక్కర్లేదు, చాలా చాలా మంచిది కదా, పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. ఇంక ఇలా చక్కగా సున్నుండలు చుట్టేసుకుంటున్నాను. మనకి ఫస్ట్ ఇది చుట్టేటప్పుడు అంత చేతికి అంటుకుంటున్నట్టుగా అలా విడిపోతున్నట్లుగా అనిపిస్తుంది. కాస్త మనం ఇలా చేసి మెదుపుకుంటూ రౌండప్ చేసుకుంటూ చుట్టేసాం అనుకోండి చక్కగా వచ్చేస్తాయి. నెయ్యి అనేది చాలకపోతే మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ చుట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా రవ్వ లడ్డు అయితేనేమో మనం పాలు కానీ ఇంకా ఏమైనా యాడ్ చేసి చేసుకోవచ్చు, కానీ సున్నుండలు మాత్రం తప్పకుండా నెయ్యితో చేయవలసిందే. సో ఇలా బెల్లంతో సున్నుండలు చేసి పెట్టాను, మా ఇంట్లో అందరికీ బాగా నచ్చాయి. ఇంతకుముందు చక్కెరతో చేసేదాన్ని, ఈసారి మాత్రం బెల్లంతో చేశానన్నమాట. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇదొక్కటి అలాగే ఒక 2-3 డ్రై ఫ్రూట్స్ పెట్టి పంపించామంటే సరిపోతుంది కదా. అలా ఈరోజు ఖాళీగా ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో చేసుకున్నానండి. ఇంకా తర్వాత ఎందుకో బీరువా దగ్గరికి వచ్చేసాను, చాలా రోజులైంది. అంటే అస్తమానం మనకి ఏ శారీ కావాలో తీసి కట్టేసుకోవడం అలా పెట్టేయడం తప్పించి ప్రత్యేకంగా కొంచెం శ్రద్ధ తగ్గిందనమాట. అందుకని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్లెయిన్ శారీస్ కట్టుకోవడమే మానేశాను. నా దగ్గర ఒక 10 వరకు ప్లెయిన్ శారీస్ ఉంటాయండి. అయితే ఎప్పుడు ఇవి ఎదురుగా ఉంటే ఇంకా వీటినే కట్టేసుకోవాలనిపిస్తుంది, డైలీ వేర్ శారీస్ని పక్కన పెట్టేస్తున్నాను. అందుకని ఒక 2 నెలల పైనే అవుతుంది వీటిని ఇలా బీరువాలో పెట్టేసుకొని. బేసిక్గా అయితే ఇందులో అంతా పార్టీ వేర్ పట్టు అలాంటి శారీస్ పెట్టుకుంటాను. కానీ ఇంకా ఇక్కడ ఒకరోజు ఒక 2 months బ్యాక్ అలాగా ప్లెయిన్ శారీస్ని ఆర్గనైజ్ చేశాను అనమాట. మళ్ళీ ఇంకా వాటిని తీసేసి నార్మల్ డైలీ వేర్ శారీస్ దగ్గర ఆర్గనైజ్ చేసేద్దామని చెప్పి తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, అంటే నార్మల్ బర్త్డే పార్టీస్ కానీ ఇంకేమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వాటికి కట్టుకునే శారీస్ ఉంటాయి కదా, రిపీటెడ్గా ఈ మధ్యకాలంలో యూజ్ చేసినవన్నీ మళ్ళీ ఇందులో పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా అలాగే డైలీ వేర్ శారీస్ దగ్గర కూడా కాస్త ఖాళీ చేశాను అనమాట, హ్యాంగర్స్ అని అవన్నీ ఇవన్నీ. అలాగే ఈ షెల్ఫ్లో ఉన్న బట్టల్ని వేటిని నేను కదపలేదు,
ఓన్లీ ఈ హ్యాంగర్స్కి ఉన్న వాటిని మాత్రమే సెట్ చేసుకుంటున్నా. మెయిన్లీ మనం ఇలాంటి శారీస్ అవి ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు పార్టీవేర్ కానీ, పట్టు కానీ, లేదంటే ఫ్యాన్సీ శారీస్, డైలీ వేర్ శారీస్ ఏవైనా కూడా సేమ్ కలర్ పక్కపక్కనే పెట్టుకోకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ అనేవి ఇలా మనం సెట్ చేసుకున్నామంటే మనకి సేమ్ కలర్ శారీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఒక ఐడియా ఉంటుంది. మళ్ళీ ఆ కలర్ని రిపీట్ చేయకుండా డిఫరెంట్ కలర్స్ని తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. ఇది మాత్రమే కాదు, డైలీ వేర్ శారీస్ని కూడా నేను అలాగే ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు అదే ప్లేస్లో నేను ఈ ప్లెయిన్ శారీస్ ఉన్నాయి కదా, వీటన్నింటినీ కూడా పెట్టుకుంటున్నా. కనీసం వీక్లీ ఒక 2 శారీస్ అయినా ఇవి కట్టుకుందాము, మళ్ళీ ఇవి ఇలాగే పక్కన పెట్టేసినట్టుగా అయిపోతుంది కదా అన్నట్లుగా. ఒక్కోసారి ఏమవుతుందంటే అన్నీ ఒకే చోట ఉన్నాయనుకోండి, ఇప్పుడు ప్లెయిన్ శారీస్, డైలీ వేర్ శారీస్ ఏం కట్టుకోవాలో అర్థం కాదు. ఇది మొన్నే కట్టేశాను కదా, అబ్బా ఈ కలర్ మళ్ళీ రిపీట్ చేశాను కదా, అట్లా అనిపిస్తుంటుంది. మనకి ఎన్ని చీరలున్నా దానికి తగ్గ సెట్ అయ్యే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే అసలు ఇంకా చీర అనేది కట్టుకోవాలి అనిపించదు. అందుకని ఒక్కోసారి మళ్ళీ కట్టుకున్న చీరనే కట్టుకోవాలి అనిపిస్తుంది. అంటే కంఫర్ట్ బ్లౌజ్ని బట్టి ఆ శారీని పేరప్ చేస్తూ ఉంటాము. ఇంక ఇక్కడైతే ఈ కొన్ని ప్లెయిన్ శారీస్ అన్నీ కూడా నాకు హ్యాంగర్స్కి ఎన్నైతే పడతాయో వాటన్నింటినీ ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని చీరలకు హ్యాంగర్స్ లేవు అనుకున్నవి వాటిని మాత్రం ఇలా షెల్ఫ్లో ఈ డైలీ వేర్ శారీస్ పైనే పెట్టేసుకున్నా. ఇంకా రిపీటెడ్గా ఇంకా నచ్చినట్లుగా కట్టేసుకోవచ్చు కదా. ఇప్పుడు సమ్మర్ కదా, శారీస్ ఎక్కువగా కట్టుకోము. ఎప్పుడో ఒకసారి మనము మంగళవారం లేదా శుక్రవారం ఏవైనా ఇంకా ఫెస్టివల్స్ అలాంటి టైంలో ఒక డిజైనర్ బ్లౌజ్ వేసుకొని చక్కగా ఈ ప్లెయిన్ శారీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెట్ పైన వచ్చే డిజైన్ బ్లౌజెస్ ఉంటాయి కదండి, అలాంటి వాటికి కూడా ప్లెయిన్ శారీస్ చాలా అందంగా ఉంటాయి. ఇదిగోండి నేను చీరలన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. కొన్ని స్టిఫ్ ఐటమ్స్ ఏంటంటే అంటే కోట అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఏం మడతలు అవేం అదైపోవు, బాగుంటాయి. చక్కగా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంక ఈరోజు మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా ఇలా బట్టలు అవి పిల్లల రూమ్లో కానీ అలా అన్నీ సెట్ చేసుకుంటూ ఉంటాను. రీసెంట్ డేస్లో నేను ఇలాంటి బాస్కెట్స్ తెచ్చుకున్నాను. వీటిల్లో బ్లౌజెస్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నాకు తీసుకోవడానికి అలాగే యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో సెట్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అయింది. లేదంటే ఇంకా ఒకదానిపైన ఒకటి పెట్టేస్తే చిన్ని బ్లౌజెస్ అనేవి దొరకట్లేవు, అలా అవుతుందని చెప్పి ఇలా యూజ్ చేసుకున్నాను. అలాగే ఈ షెల్ఫ్లో నేను డైలీ వేసుకునే కొన్ని కుర్తీస్, లెగిన్స్, బ్లౌజెస్, బాక్సెస్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. నేను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఇలాంటి పనులు అవి చేసుకుంటూ ఉంటాను. ఇంటి పని, వంట పని అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు టైంపాస్గా బోర్ కొట్టకుండా ఇలాంటి పనులు అవి చేసుకుంటుంటే మనకు కూడా హాయిగా అనిపిస్తుంది. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ కొత్తగా చూసే వాళ్లకు మన వీడియో అనేది ప్రమోట్ అవుతుంది, మన వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటాయి. తప్పకుండా లైక్ చేస్తారు కదా. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్.